శేఖర్ కమ్ల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కుబేరా. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. కుబేరా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యింది. వర్షంగా వస్తున్న నాగార్జున గొడుగు పట్టుకొని ఉండగా ఇక వర్షంలో తడిసి ముద్దైపోయిన 500 నోటు కనిపిస్తుంది. ఇక దాంతో అందరూ నాగార్జున డబ్బులు తీసుకుంటున్నారు అని భావిస్తారు. కాకపోతే నాగు తన జోబిల నుంచి 500 రూపాయల కాగితాన్ని తీసి ఒక చోట ఉంచుతాడు. ఇక ఆ సన్నివేశంలో నాగార్జున సినిమా కథతో పట్ల ఆసక్తి పెరిగిపోయింది. ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. కుబేరా టైటిల్ కి భిన్నంగా ధనుష్ బిచ్చగాడి గెటప్ లో ఉండడంతో ఈ మూవీ ఎలా ఉండబోతోందా అని అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కింగ్ నాగార్జున గెటప్ ని కూడా రివీల్ చేస్తారు మేకర్స్. ఇక వర్షం కురుస్తుంటే ఒకరోజు కంటైనర్ లారీ నిండా డబ్బు వర్షంలో గొడుగు పట్టుకుని నాగార్జున ఆ డబ్బులు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి వర్షపు నీటిలో నడుచుకుంటూ వెళ్తాడు. ఇంతలో ఒక నోటు కింద పడడం చూసి అక్కడే ఆగిపోతాడు. ఆ తర్వాత తన పర్సుల నుంచి కొంత డబ్బు తీసుకొని వెనక్కి వచ్చి కంటైనర్ లో పెట్టేస్తాడు. మొత్తం నాగార్జున లుక్ తో పాటుగా ఈ సీన్ కూడా బాగుంటుంది. ఇక నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ మూవీపై మరింత ఆసక్తి పెంచింది.